మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఓ దళిత కుటుంబంపై మున్సిపల్ అధికారులు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇంటి పన్ను కట్టలేదని మహిళలు చిన్నపిల్లలు లోపలుండగానే దౌర్జన్యంగా మున్సిపల్ సిబ్బంది అధికారులు గేటుకు తాళం వేశారు. దళితులనే కారణంతోనే తమను హేళన చేసి పరువు తీశారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఇక 2 రోజుల గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని చెప్పినా వినకుండా నానా హంగామా చేశారని బాధిత కుటుంబం తెలిపింది. వాళ్ళు మా ఇంటి మీదకి ఒక 15 నుంచి 20 మంది దాకా వచ్చి 5-6 గంటల మధ్యలో వచ్చి మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్కరోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం, ఒక్కరోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. మా భార్య నేను మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా 2 ఇళ్ళకి తాళాలు వేసినారు. ఒక ఇంటి ట్యాక్స్ కట్టే లేదు, 4,000 ఉంది. నా భార్య నేను ఉండే ఇంటి ట్యాక్స్ ఉన్నది పెండింగ్, ఒక్కరోజు టైం ఏమంటే ఇవ్వలేదు. మా భార్య నేను ఉండే ఇంటికి ట్యాక్స్ కట్టేది నోటీస్ ఇచ్చిండు. ఆ ఇంటికే కాకుండా 4,000 ఉన్న ఇంటికి కూడా నా కోడలు మా మన్మలు అంతా ఉండే ఇంటికి దానికి కూడా లాక్ వేసింది, 2 ఇళ్ళకి లాక్ వేసిపోయాను. ఎంత దౌర్జన్యం ఇదేంటి, ఒక దళితున్నా ఇట్లా చేస్తానంటే అది బెదిరించిండు, కొట్టొచ్చిండు. ఎంత చెప్పి ఏం లేదు, ఎంత బాధ్యత ఏం లేదు, ఏం చేసినా ఏం లేదు. చివరికైతే 2 ఇళ్ళకి తాళాలు తీస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పండుకుంటుంది నైటు, రేపటిదాకా రేపు డబ్బులు కట్టాలని ఆయనకి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయిండు. మీరు మున్సిపల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా దౌర్జన్యం ఎవడో పెట్టినా పైసలు కట్టకపోతే రౌడీ చేస్తారా? మరి ఎందుకు వచ్చింది ఇంతమంది? ఏం చేస్తారు వచ్చి